గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే వైకుంఠపాళి మనకొద్దు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఒకసారి ఎక్కడ మళ్ళీ పడటం ఇలా అయితే అభివృద్ధి సాధ్యం కాదు. 2019లో ఓడిపోవడం వల్ల ఎన్నో పనులు ఆగిపోయాయి. మళ్ళీ ఆ పరిస్థితి రావద్దు. జూన్ 12లోగా రాయలసీమ స్టీల్స్ పనులు ప్రారంభం. గాలేరు నగర్ని కడపకు తెచ్చేందుకు 1000 కోట్లు. కడప భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రజా తీర్పు మనకు బాధ్యత గుర్తు చేసింది. ఆ తీర్పును మనం అర్థం చేసుకున్నాం. ఓడిపోయిన పార్టీ ఇప్పటికీ అర్థం చేసుకోలేదు. పార్టీ పాలన ఎలా ఉండాలనే దానికి తెలుగుదేశం పార్టీ ప్రస్థానం కేస్ స్టడీ. పాలకులు ఎలా ఉండకూడదో, పార్టీని ఎలా నడపకూడదో అనడానికి ప్రపంచంలోని కేస్ స్టడీ వైకాపా అన్నటువంటిది. ఇక్కడ ఒక ద్వేషాన్ని రగిలించడం తప్పించి ఇదే పార్టీ, తెలుగుదేశం పార్టీ 2004లో ఓడిపోయింది, 2009లో ఓడిపోయింది, 2019లో ఓడిపోయింది. అంటే అప్పుడు ప్రజలు తిరస్కరించారని కదా. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు ప్రజలకు ఏం చెప్తున్నారంటే అభివృద్ధి కంటిన్యూగా జరగాలంటే మా వల్లనే సాధ్యం, కంటిన్యూగా ఓటేయండి అన్నటువంటిది. మరి హైదరాబాదు అనేది తెలుగుదేశం చెప్పుకుంటుంది కదా. 2004 సంవత్సరానికి ముందు ఆ హైటెక్ సిటీకి సంబంధించి కట్టింది. మరి అభివృద్ధి ఎక్కడ ఆగింది? దాంట్లో అంతకి 4 అయింది కదా. అంటే అభివృద్ధి అనేది ఎవరో ఒకళ్ళ సొత్తు కాదు, పరిస్థితిని బట్టి వస్తుంది, అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి వస్తుంది. హైదరాబాద్ అనేది అక్కడ ఉన్నటువంటి వాతావరణం. మరి తెలంగాణలో ఇంకొక నగరం ఏది బాగుపడలేదే, ఆంధ్రాలో మరొక నగరం ఏం బాగుపడలేదే, విశాఖపట్నం ఆటోమేటిక్గా బాగుపడుతుంది. వాస్తవం ఇక్కడ వాడకం అనే దాని మీద ఆధారపడుతుంది. బట్ ఇక్కడ సక్సెస్ నాది, ఫెయిల్యూర్ ఎదురోళ్ళది అని చెప్పేటటువంటి ఒక తంత్రంతో నడుస్తుంది. లేకపోతే సగం మందికి వీసా దిగులు అంటూ తాత్కాలికంగా స్లాట్లు నిలిపేసిన అమెరికా ఇప్పటికే బుక్ అయిన వారికి ఇంటర్వ్యూలు యథాతథం. ఇక నుంచి దరఖాస్తు చేసుకునే వారికే కష్టం. విద్యార్థుల ఆందోళన. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో ఉక్కిరిబిక్కిరి అవుతుంది. ఇప్పటికే సగం మంది భారతీయ విద్యార్థులు అమెరికా చదువులను వాయిదేసుకోగా ఎలాగోలో నెట్టుకొద్దామని సిద్ధమైన వాళ్ళకి తాజాగా మరో గండం వచ్చి పడింది. పరిస్థితులు మారతాయన్న ఆశతో కొందరు, పార్ట్ టైం ఉద్యోగాలు అవసరం లేదని చదువుకే ప్రాధాన్యం అని మరికొందరు. ఇలా క్లిష్ట పరిస్థితుల్లో ధైర్యం చేసి అగ్రరాజ్యంలో చదువుకు సయ్యన్న వారిలో దాదాపు సగం మందికి వీసాల తాత్కాలిక నిలిపేత నిర్ణయం షాక్కు గురి చేస్తుంది. విద్యార్థులు సామాజిక మాధ్యమ ఖాతాలను క్షుణ్ణంగా పరిశీలించాలని భావిస్తున్న అమెరికా అందుకు అవసరమైన సాఫ్ట్వేర్లు మార్పులు చేసే వరకు వీసాల బుకింగ్ను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో మళ్ళీ స్లాట్లు ఎప్పుడు అందుబాటులోకి తెస్తారు తెలియక విద్యార్థులు ఆందోళన చెందుతున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. వాడెవడో దేశానికి వెళ్ళి మనం అడుక్కు తినే పనులు అక్కడ చేసుకోవాల్సిన కర్మ ఏంటో అర్థం కాదు. ఆ చదువులు అంతకంటే బాగా చెప్పగలిగేటటువంటి విద్యా సంస్థలు మన దగ్గరే ఉన్నాయి. కాకపోతే మనం వెళ్తోంది అక్కడ వేరే పనులకి. ఇక్కడ మనం దేన్నైతే లేబర్ పనులను చూస్తున్నామో ఆ లేబర్ పనులు అక్కడ మనమే చేసి డబ్బులు సంపాదించుకోవడానికి డాలర్లో అన్నటువంటిది అందరికీ తెలిసినటువంటి బహిరంగ రహస్యమే. దాన్ని దాచుకోవాల్సిన అవసరం ఏంటో అర్థం కాదు. లేకపోతే అహంకారం వద్దు, ఒద్దికగా ఉండండి, ప్రజలకు సేవ చేయాలి, అహాన్ని పక్కన పెట్టి కూటమిని బలోపేతం చేద్దాం. తెలుగుదేశం పార్టీ శ్రేణులతో పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. చాలా మంచి సలహా. అయితే సంతకాలే కానీ సరఫరాలు ఉండవు. ఒక్క ప్రాజెక్టు సకాలంలో పూర్తి కాలే. చేయలేని పనికి వాగ్దానాలు ఎందుకు? సైనిక దళాలు, పరిశ్రమల మధ్యన విశ్వాసం పెరగాలి. రక్షణ మంత్రి రాజ్నాథ్ సమక్షంలో వాయుసేన అధిపతి ఎయిర్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ సంచలన వ్యాఖ్యలు అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. అనేక సంస్థలకి దేశంలో ఉన్నటువంటి తయారు చేయడానికి ముందుకు వస్తున్నాయి కానీ ఆ తర్వాత ఆగిపోతున్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే పిఎస్ఆర్కి కఠిన షరతులు విధిస్తాం. సినీ నటి కాదంబరి జత్వాన్ని ఫిర్యాదు ఆధారంగా నమోదు చేసిన కేసులో బెయిల్ మంజూరు సందర్భంగా ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు కఠిన షరతులు విధిస్తామని హైకోర్టు పేర్కొంది. సవివరంగా ఉత్తర్వులు జారీ చేస్తామని చెప్పింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వై లక్ష్మణరావు గురువారం మేరకు మౌఖికంగా స్పష్టం చేశారు. అంతకుముందు పిటిషనర్ తరపున న్యాయవాది నగేష్ రెడ్డి వాదనలు వినిపిస్తూ మరో కేసులో నిందితురాలుగా ఉన్న జత్వాన్ని ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తప్పుడు కేసు నమోదు చేశారన్నారు. పిఎస్ఆర్ గత 37 రోజులుగా జైల్లో ఉన్నారని, పిటిషనర్ మినహా అందరూ బెయిల్ పొందారని గుర్తు చేశారు. ఇప్పటి వరకు 63 మంది సాక్షులు విచారించారన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి ఘాటు వ్యాఖ్యలు చేశారు. జత్వానిపై తప్పుడు కేసులు పెట్టారని చెప్పాల్సింది పోలీసులో లేదా ప్రభుత్వమో కాదు, అది తేల్చాల్సింది విచారణ కోర్టు. దర్యాప్తు చేసి ఛార్జ్షీట్ దాఖలు చేయడమే పోలీసుల పని. తమపై నమోదు చేసిన అక్రమ కేసు నిందితులు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా కేసులు నమోదు చేసుకుంటూ పోతే న్యాయ విచారణకు అంతెక్కడ ఉంటుంది? ఇలాంటి చర్యలను అనుమతిస్తే కేసులో నిందితులందరూ తమపై తప్పుడు కేసులు పెట్టారని ఫిర్యాదులు చేసే ప్రమాదం ఉంటుంది. ఇదే కేసులో నిందితులుగా ఉన్న పోలీసు అధికారులు ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఉన్నతాధికారి చెప్పారని ఐపీఎస్ అధికారులు చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడతారా? వాళ్ళకి విచక్షణ లేదా? 100 మందిని విచారించడానికి ఇదేమైనా రాజీవ్ గాంధీ హత్య కేసు అని వ్యాఖ్యానించారు. చాలా అద్భుతమైనది. ఇందులో చూడండి ఎంత దిగజారుడు జర్నలిజం చేస్తారంటే, ప్రభుత్వాన్ని మందలించింది, పోలీస్ శాఖను మందలించింది. ఒక అమ్మాయి ఒక కేసులో నిందితురాలుగా ఉంటే అమ్మాయి నిందితురాలో కాదో తేల్చేది కోర్టు. అసలు కోర్టు జడ్జిమెంట్ ఇవ్వకముందే ఆ అమ్మాయి తన మీద తప్పుడు కేసు పెట్టారని చెప్పి కంప్లైంట్ చేస్తే దాని ఆధారంగా పోలీసుల మీద కేసులు పెడితే ఇక అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా తమ మీద పోలీసులు తప్పుడు కేసులు పెట్టారని చెప్పి
కేసులు పెట్టడం మిగించేస్తే ప్రతి పోలీసులను అరెస్ట్ చేస్తే జైళ్ళని నిండిపోతే పోలీసులు అందరూ జైళ్లలో ఉండాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అదే విషయాన్ని కోర్టు అంత ఘాటుగా మందలించి చెప్తే ఘాటైనటువంటి పాయింట్ ఏమో లోపలికి వెళ్ళిపోయింది ఈనాడులో. అదే సందర్భంలో మీరు కొంచెం కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం తరపున అడిగితే మేము షరతుల్లో కఠినంగా పెడతాంలే అయ్యా అని అడిగిందేమో అది హెడ్డింగ్ పెట్టారు. అంటే వీళ్ళు ఎంత దిగజారి జర్నలిజం చేస్తున్నారు, ఒరిజినల్ ఇన్సిడెంట్ను కూడా ప్రజల్ని ఎలా తప్పుదోవ పట్టిస్తున్నారు అనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఈ వార్తలు చూస్తే అర్థమవుతుంది. లేకపోతే పోలవరం ముంపుపై ఐఐటిహెచ్ అధ్యయనం 7 అంశాలపై తెలంగాణ సర్కార్కి నివేదిక ఇవ్వనున్న సంస్థ ఏపీలో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు వెనక జలాలు ముంపుతో తెలంగాణ ప్రాంతాలు కలిగే ప్రభావంపై ఐఐటి హైదరాబాద్ సమగ్ర అధ్యయనం చేయనుంది. మొత్తం 7 అంశాలపై అధ్యయనం చేపట్టి తెలంగాణ ప్రభుత్వం నివేదిక ఇవ్వనుంది. ఏడాది జనవరిలో ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన సమీక్ష సందర్భంగా పోలవరం ముంపుపై సమగ్ర అధ్యయనం చేయించాలని ఆదేశించారు. గోదావరికి 2022లో వచ్చిన భారీ వరదల కారణంగా పోలవరం ప్రాజెక్టు వెనక జలాలతో వాటిని నష్టం ప్రభావంపై సమగ్ర అధ్యయనం అవసరమని సీఎం ఆదేశించిన నేపథ్యంలో నీటిపారుదల శాఖ ఐఐటి హైదరాబాద్తో ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు అధ్యయనం చేయాల్సిన 7 అంశాలను వివరిస్తూ ఐఐటికి నీటిపారుదల శాఖ లేఖ రాసింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. పోతే ఉత్తమ చిత్రం కల్కి, ఉత్తమ నటుడు అల్లు అర్జున్, ఉత్తమ నటి నివేదా థామస్, కల్కి, లక్కీ భాస్కర్ చిత్రాలకు 4 అవార్డులు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పురస్కారాల సందడి పునఃప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన గద్దర్ సినీ పురస్కారాలను గురువారం హైదరాబాద్లో ప్రకటించారు. 2024 గాను ఉత్తమ చిత్రంగా ప్రభాస్ కథానాయకుడిగా నటించిన కల్కి 2898 AD ఎంపిక అయితే పుష్ప 2 చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్కి పురస్కారం దక్కింది. 35 చిన్న కథ కాదులో నటనకు గాను ఉత్తమ నటిగా నివేదా థామస్ ఎంపికయ్యారు. కల్కి 2898 AD, లక్కీ భాస్కర్ చిత్రాలు 4 చొప్పున పురస్కారాలను సొంతం చేసుకుని చారిత్రక అంశాలతో రూపుదిద్దుకున్న రజాకార్ చిత్రానికి 5 విభాగాల్లో 3 పురస్కారాలు దక్కగా చిన్న చిత్రాల్లో 35 చిన్న కథ కాదు, కమిటీ కుర్రోళ్ళు పలు విభాగాల్లో మెరిశాయి. ఉత్తమ ఉర్దూ చిత్రం విభాగాన్ని ఏర్పాటు చేసినా ఏది ఎంపిక కాలేదు. ఉత్తమ సంభాషణలు, ఉత్తమ ప్రతినాయకుడు, ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్, ఉత్తమ డబ్బింగ్ తదితర విభాగాలకు పురస్కారాల జాబితాలు చోటు కల్పించలేదు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే చెన్నై తీరంలో అరుదైన సూక్ష్మజీవులు ప్రపంచంలో 2-3 చోట్ల వీటి ఉనికి. పెరోనస్ జైరాజ్పురిగా నామకరణం. ఇవి ఉన్న చోట జీవ వైవిధ్యం ఉన్నట్టు అంటున్న శాస్త్రవేత్తలు. చెన్నై సమీపంలోని కాశీమేడు తీరంలో పెరోనస్ జాతికి చెందినటువంటి అరుదైన సూక్ష్మజీవుల్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ జీవులు ఇప్పటివరకు ప్రపంచంలో 2-3 చోట్ల మాత్రమే కనిపించగా ఆ తర్వాత వాటి ఉనికి ఇక్కడే బయటపడ్డ విశేషం. జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన మహిళా శాస్త్రవేత్తలు డాక్టర్ అంజుమ్ రిజ్వీ, రితికా దత్తా ఈ పరిశోధనలు చేశారు. కాశీమేడు తీరంలోని పెరోనస్ సూక్ష్మజీవులను గమనించి ఆశ్చర్యపోయారు. వీటిలో ఒక రకం 1966లో దక్షిణాఫ్రికా తీరంలో కనిపించగా మరో రకం 2015లో చైనా తీరంలో చూసినట్టుగా వాళ్ళు వివరించారు. 3వ రకం సూక్ష్మజీవులను ఇప్పుడు తమిళనాడు తీరంలో గుర్తించామని తెలిపారు. ముందు కనిపించిన 2 రకాలతో పోలిస్తే చెన్నై తీరంలో కనిపించిన కాస్త భిన్నంగా ఉన్నాయని చెప్తున్నారు. మగజీవులు 1.043 మిల్లీమీటర్ల నుంచి 1.355 మిల్లీమీటర్లు, ఆడజీవులు 0.903 మిల్లీమీటర్ల నుంచి 1.147 మిల్లీమీటర్ల పొడవున్నాయని తెలిపారు. ఫెనోరస్ జాతి సూక్ష్మజీవులకు ప్రత్యేకత ఉంది. సముద్ర ఆరోగ్యం దెబ్బతినకుండా చోట్ల వీటి పాత్ర కీలకం. ఈ జీవులు ఉన్న చోట్ల జీవ వైవిధ్యం చాలా బాగుంటుంది. గతంలో చేసిన పరిశోధనలు ఇదే తేలింది. ఇప్పుడు కాశీమేర్ తీరంలో వీటి ఉనికి కనిపించినందుకు ఈ తీరంలోని పర్యావరణం జీవనానికి అనువైందిగా ఉందని అర్థం చేసుకోవాలని రితిక వివరించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే నీ భూములకి నువ్వే దిక్కు దేవుడా అంటూ దేవుడి మాన్యాల పందేరానికి సర్కార్ సిద్ధం. వేలం కాకుండా దేవుడి భూములను తమకు కావాల్సిన వారికి పప్పు బెల్లాల మాదిరిగా కేటాయించేలా చట్ట సవరణకు నోటిఫికేషన్ అంటూ సాక్షి వార్తను హైలైట్ చేసింది. నచ్చిన సంస్థకు నచ్చిన ధరకు లీజుకి ఇచ్చే వెసులుబాటు, ఖరీదైన భూములు కర్పూరాల కైంకర్యానికి సరికొత్త ఎత్తుగడ, కేబినెట్ ఆమోదం లేకుండానే దొడ్డిదారిని భూములు కేటాయించేందుకు పన్నాగం, దేవుడి భూములు వేలం లేకుండా ఇవ్వకూడదన్న న్యాయస్థానాల తీర్పులు బేఖాతర్, టీడీపీ కూటమి సర్కార్ తీర్పై ధార్మిక సంఘాల ఆందోళన, వేలం నిర్వహిస్తే పోటీ ఏర్పడి ఆలయాలకు మంచి ఆదాయం దక్కే అవకాశం, రాష్ట్రంలో దేవాలయాలకు మొత్తం 4.67 లక్షల ఎకరాల భూములు, ఇప్పటికే కబ్జా కోరలు 87,000 ఎకరాలు, ప్రభుత్వ నిర్ణయాన్ని గట్టిగా వ్యతిరేకించి న్యాయపరంగా అడ్డుకోవాలి మాజీ సీఎస్ ఐవైఆర్, దేవుడి మాన్యాలను తమకు నచ్చిన వారికి పప్పు బెల్లాల పంచిపెట్టి హారతి కర్పూరంలో కరిగించేందుకు చంద్రబాబు సర్కార్ సిద్ధమైంది. రాష్ట్రంలో వివిధ ఆలయాల పేరిట ఉన్న లక్షల ఎకరాల విలువైన భూముల మీద కన్నేసిపై ఎటువంటి వేలం లేకుండా కావాల్సిన వాళ్ళకి నేరుగా పందారం చేసేందుకు పచ్చజెండా ఊపింది. వీటిని సేవా సంస్థల ముసుగులో ప్రభుత్వ పెద్దలకు నచ్చిన వాటికి తోచిన ధరకు ఏకంగా 33 ఏళ్ల పాటు లీజుకి అప్పగించేందుకు సన్నాహాలు చేస్తున్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే తప్పుడు కేసా కాదా అన్నది మేము తేలుస్తాం, ఆ విషయం చెప్పాల్సింది పోలీసులు ప్రభుత్వం కాదు. సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ కేసులో హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు అంటూ వీళ్ళు రెండో వైపుని కాబట్టి వీళ్ళు ఈ కోణంలో రాసుకొచ్చారు. జత్వాని ఫిర్యాదు మేరకు నమోదు చేసిన కేసులో తన బెయిల్ మంజూరు చేయాలని కోర్టు పిఎస్ఆర్ ఆంజనేయులు హైకోర్టు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. వ్యాజ్యం గురువారం మరోమారు విచారణకు వచ్చిన సందర్భంగా న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ ఎడవల్లి లక్ష్మణరావు ఎదుట ఆంజనేయుల తరపు సీనియర్ న్యాయవాది ఎస్ నగేష్ రెడ్డి వాదనలు వినిపించారు.
ఇప్పటికే ఈ కేసులో 60 మంది సాక్షులు విచారించారన్నారు. పలువురు పోలీసులకు ఇదే కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిందన్నారు. అలాగే తదుపరి చర్యలకు కూడా నిలుపుదల చేసిందని వివరించారు. ఈ సందర్భంగా పోలీసుల తరపున రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ తీవ్ర స్వరంతో స్పందిస్తూ జత్వానిపై పెట్టిన కేసు తప్పుడు కేసు అని తెలిపారు. కేసు నమోదు చేయడానికి ముందే ఆంజనేయుల ఆదేశాల మేరకు జత్వాని కోసం పలువురు పోలీసు అధికారులు ముంబై వెళ్లారన్నారు. సాక్షుల వాంగ్మూలాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని కోర్టును కోరారు. ఈ సమయంలో న్యాయమూర్తి స్పందిస్తూ పోలీసుల తీరుపై పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేపు ప్రతినిధులు కూడా తమపై పెట్టిన తప్పుడు కేసేనంటూ కేసు పెట్టిన పోలీసులపైన కేసులు పెట్టడం కూడా మొదలు పెడతారన్నారు. ఇలాంటి వాటికి అనుమతిస్తే పర్యవసానాలు ఊహకు కూడా అందవన్నారు. ఈ సమయంలో పీపీ లక్ష్మీనారాయణ స్పందిస్తూ కేసు దర్యాప్తులో ఉండగానే దర్యాప్తు అధికారులని ఆంజనేయులు ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారని, ఇప్పుడు బయటకు వస్తే ఖచ్చితంగా సాక్షులను ప్రభావితం చేస్తారని, దీని ప్రభావం కేసుపై పడుతుందని తెలిపారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ పిఎస్ఆర్ ఆంజనేయులు బెయిల్ మంజూరు సందర్భంగా కఠిన షరతులు విధిస్తానన్నారు. ఇందుకు సంబంధించిన సవివరంగా ఉత్తర్వు కూడా ఇస్తానని స్పష్టం చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ట్రంప్ టారిఫ్లకి బ్రేక్, అదనపు టారిఫ్లను నిలుపుదల చేస్తూ అమెరికా ఫెడరల్ కోర్టు సంచలన తీర్పు. అంతర్జాతీయ వాణిజ్య వ్యవహారాల కోర్టులో ట్రంప్కు భారీ ఎదురుదెబ్బ. హద్దుమీరి అధికారాలను వాడారని ట్రంప్ తిట్టిపోసిన న్యాయస్థానం ట్రంప్ వాణిజ్యోద్ధంలో కీలక మలుపు. చైనా, మెక్సికో, కెనడా, భారత్లకి భారీ ఊరట దక్కే అవకాశం. పైకోర్టులో తీర్పును సవాల్ చేసిన ట్రంప్ ప్రభుత్వం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే చేసేదేమీ చెప్పుకోలేక మహాతిప్పలు, కడపల ఆత్మస్థుతి, పరనింద తరహాలో టీడీపీ మహానాడు. ఎన్నికల హామీల అమలు గురించి ప్రస్తావన లేనివైన ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు గాలికి వదిలేసి గొప్పలు వైఎస్ జగన్ను దూషించడం, వారిని పొగుడుకోవడమే పని. టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి వారసులు లేకుండా నిర్వహణ కార్యక్రమంలో కనిపించిన హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ లోకేష్ను భవిష్యత్ నాయకుడిగా చిత్రీకరించేందుకు తీవ్ర ప్రయత్నం. ఎన్టీఆర్ ఏఐ ప్రయోగం బూమరా. 1995 నాటి ఎన్టీఆర్ ప్రసంగం వైరల్. క్రమేపీ నందమూరి వంశస్థులను దూరం చేస్తున్న నారావారు. జూనియర్ ఎన్టీఆర్కి బాలకృష్ణతో అడ్డుకట్ట. పూర్తిగా అబద్ధాలు, కట్టుకథలతో టీడీపీ నేతల హంగామా. 6 శాసనాలంటూ సూపర్ 6 తరహాలో మరో మోసానికి తెర. కార్యకర్త అధినేత అని చెప్పిన రోజు మహిళా నేత ఆత్మహత్యత్నం. డ్వాక్రా మహిళలు ఉపాధి కూలీలను తరలించి జనం వచ్చినట్టు చిత్రీకరణ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే సీఎం అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. మొత్తం 20,000 కోట్ల బకాయిలు ఉంటే 10% ఇచ్చారు. 4 డిఏలు బకాయిలు పెట్టారు. ఉద్యోగ ఆరోగ్య స్కీమ్ స్కామ్గా మారింది. పీఆర్సీ, ఐఆర్ పాత బకాయిల కోసం ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమానికి సిద్ధం. ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్ల హెచ్చరిక. ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి ఆరోగ్యం పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఉద్యోగ సంఘాల నేతలకు సీఎం చంద్రబాబు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదని ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షుడు, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆరోపించారు. విశాఖలోని రెవెన్యూ గెస్ట్ హౌస్లు గురువారం ఆయన మీడియాతో మాట్లాడారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే కక్షగట్టి పొట్ట కొట్టి అంటూ బడుగు బలహీన వర్గాల మీద సీఎం చంద్రబాబు ప్రతాపం. పేదలింటికి బియ్యం తీసుకెళ్తే అనాగరికమా? డీలర్లపై 6,000 కేసులు లేవా? దొంగ చేతికి తాళాలు ఇచ్చేందుకు మమ్మల్ని బలిపశువుని చేస్తారా? కూటమి పార్టీలు ఏ రకంగానైనా వెనుపోటు పొడవగాలని నిరూపించే విజయవాడలో రేషన్ వాహన డ్రైవర్లు ధర్మాగ్రహం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే 4 ఏళ్ల డిగ్రీలో డ్యూయల్ మేజర్ 1లో 12 కోర్సులు, మేజర్ 2లో 8 కోర్సులు ఉంటాయి. ఆనర్స్ డిగ్రీ 4 ఏళ్ల డిగ్రీ కోసం మేజర్ 1తో పాటు 6 కోర్ కోర్సులు, అందులోనూ 4 నైపుణ్య వృద్ధి కోర్సులు తప్పనిసరిగా పూర్తి చేయాలి. మైనర్ కోర్సులు 3 సెమిస్టర్లు ఎంపిక చేసుకోవచ్చు. 2వ మైనర్ కోర్సును ఆన్లైన్ ద్వారా చదివే వెసులుబాటు ఉంది. కంప్యూటర్ సైన్స్, అప్లికేషన్స్, అనుబంధ మేజర్లతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా మైనింగ్, మెషిన్ లెర్నింగ్ చదివే విద్యార్థులు క్వాంటమ్ టెక్నాలజీస్తో మైనర్ తప్పనిసరి. మైనర్ కోర్సులను ఆఫ్లైన్, ఆన్లైన్, బ్లెండెడ్ మోడ్లో చేసుకోవచ్చు. నైపుణ్య వృద్ధి కోర్సులు కాలానుగుణంగా విశ్వవిద్యాలయాలు చేర్చుకునే వెసులుబాటు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. నారాయణ మంత్రం, సర్కారు తంత్రం అంటూ ప్రభుత్వ వైద్య కళాశాలపై ప్రైవేటు వేసేందుకు ముందుగానే ప్రణాళికలు రచించి బంపర్ స్కామ్కి బాబు సర్కార్ తెరదీయడం వైద్య వర్గాల కలకలం రేపుతోంది. ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలలకు బేరం పెట్టి లీజు పేరిట కారు చౌకగా కొట్టేసేందుకు ప్రభుత్వ పెద్దలు స్కెచ్ వేసిన విషయం తెచ్చుకుని ప్రభుత్వ వర్గాలు సైతం ఆశ్చర్యపోతున్నాయి. కారు చౌకగా వచ్చే కళాశాలకు కైవసం చేసుకునేందుకు ముందస్తు ప్రణాళికలో భాగంగా ప్రభుత్వ పెద్దలతో పాటు మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు ఇప్పటికే పావులు కదిపారు. రాష్ట్ర కేబినెట్లో కీలక పాత్ర వహిస్తున్న నెల్లూరు జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి ఈ స్కామ్ నడిపేందుకు పెద్ద స్కెచ్ వేశారు. స్వతహాగా విద్యావేత్త అయిన ఆయనకి ఇప్పటికే స్కూల్స్, ఇంటర్ కాలేజీలతో పాటు మెడికల్, డెంటల్, నర్సింగ్ కాలేజీలు ఉన్నాయి. ఆయన విద్యా సంస్థలకు చెందిన ప్రతినిధులు మదనపల్లి కళాశాలను కొన్ని నెలల ముందే సందర్శించారు. కళాశాలలో ఇప్పటివరకు జరిగిన నిర్మాణాలు, తరగతి గదులు, ల్యాబ్లు, హాస్టల్, ఆసుపత్రిని పరిశీలించి ఇతర మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. తాజాగా మరికొన్ని కళాశాలను కూడా పరిశీలించినట్టు తెలిసింది. ప్రజాధనం, ప్రభుత్వ ఆస్తులు నిలువు దోపిడీ చేయడం కోసం ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం స్కీమ్ పేరిట ప్రభుత్వం భారీ స్కామ్కి తెరలేపింది. ఇందులో భాగంగా 2 ముఖ్య నేతలతో పాటు మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు సైతం తమ బెనామీలు, అస్మదీలను అడ్డం పెట్టి కారు చౌకగా ప్రభుత్వ సంస్థలు కాజేసి కుట్ర చేస్తున్నారు. ఇందులో భాగంగానే రాష్ట్రం కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలను పీపీపీలో నిర్వహణకు శ్రీకారం చుట్టారు. 5,000కే 50,000 ఎకరాల భూమి లీజుకి ఇవ్వడమే కాకుండా 66 ఏళ్ల పాటు యాజమాన్య హక్కులు కల్పించేలా ప్రతిపాదనలు ప్రభుత్వం సిద్ధం చేసినట్టు తెలిసింది. ఇందులో భాగంగానే గత ఏడాది జూన్లో ప్రభుత్వం కొలువైన వెంటనే ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకుంది. ఎక్కడికక్కడ నిర్మాణాలను ఆపేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్ అంటూ
ఆపరేషన్ సింధూర్ స్ఫూర్తితో ఆర్థిక ఉగ్రవాదులు నేరేస్తాం సీఎం, రాజకీయాల్లో లేకుండా చేస్తాం, ఇటుక పేర్చి రాష్ట్ర పునర్నిర్మాణం, వచ్చే మహానాడు కల్లా భూ సమస్యలని పరిష్కారం, వైనాట్లు గొడ్డల పోట్లు మన రాజకీయం కాదు, పాలన ఎలా ఉండాలనేది టీడీపీ కేస్ స్టడీ, ప్రజా తీర్పు వైసీపీకి ఇంకా అర్థం కాలేదు, రాష్ట్రాన్ని సమస్యల చీకట్లోకి నెట్టేసింది, దీపం డబ్బులు 2 విడతలుగా ఖాతాల్లో వేస్తాం, వచ్చే నెల 12 నాటికి వాట్సాప్లో 500 సేవలు, అభివృద్ధి వైకుంఠపాళి కాకూడదు, నిరంతరం పాలన ఉండాలి, రాయలసీమ అభివృద్ధికి బ్లూ ప్రింట్ ఉంది, మహానాడు ముగింపు సభలో చంద్రబాబు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మేము దాడి చేసేలోపే బ్రహ్మోస్తో కొట్టారు, మే 10 తెల్లవారుజామున భారత్పై దాడికి సిద్ధమయ్యాం, 9 రాత్రి వ్యూహరచన చేశాం, మాకన్నా ముందే భారత్ క్షమరులతో విరుచుకుపడింది, మా వైమానిక స్థావరాలు ధ్వంసమయ్యాయి, భారత్ దాడులపై పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ వ్యాఖ్యలు, శాంతి చర్చలకు ముందుకు రావాలని పిలుపు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత్ చేసిన దాడులతో తమ వైమానిక స్థావరాలకు జరిగిన నష్టంపై పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ నోరు విప్పారు, పాక్ సైన్యం మేల్కొనేలోపే బ్రహ్మోస్ క్షిపణులతో భారత్ విధ్వంసం సృష్టించిందని వెల్లడించారు, తాము దాడి చేసేలోపు భారత్ బ్రహ్మోస్ ప్రయోగించి తమ వైమానిక స్థావరాలను ధ్వంసం చేసిందని పేర్కొన్నారు. పాకిస్తాన్, తుర్కీ, అజర్బైజాన్ వేదికగా బుధవారం జరిగిన త్రైపాక్షిక సదస్సులో షరీఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. మే 10 తెల్లవారుజామున భారత్పై తాము దాడి చేద్దామని అనుకున్నామని, ఆలోపే భారత్ దాడి చేసిందని తెలిపారు. భారత్ చేస్తున్న దాడులకు బదులు చెప్పాలని మే 9వ తేదీ రాత్రి మేము నిర్ణయించుకున్నాం, 10వ తేదీ ఉదయం ప్రార్థనల అనంతరం 4:30 గంటలకు దాడి చేసి శత్రువుకి పాఠం చెప్పాలని అనుకున్నాం, కానీ దానికంటే ముందే మా సైన్యం ఊహించిన విధంగా భారత్ మరోసారి దాడి చేసింది, రావాల్సిన విమానాశ్రయం సహా అనేక కీలక ప్రాంతాలపై బ్రహ్మోస్ క్షిపణులు ప్రయోగించిందని షహబాజ్ షరీఫ్ పేర్కొన్నారు. దాడుల ప్రణాళికను తమ ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ తనకు ముందుగానే చెప్పారని షరీఫ్ వివరించారు. ఇక ఇరు దేశాల మధ్య దీర్ఘకాలిక సమస్యలను, కశ్మీర్ నీటివాటాలు, ఉగ్రవాదం అంశాలపై కూర్చొని మాట్లాడుకుందామంటూ పాక్ ప్రధాని ఈ సందర్భంగా మరోమారు భారత్ను కోరారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సంతకాలు అవుతాయి, ఆయుధాలు రావు అంటే ఇప్పటివరకు ఒక్క ప్రాజెక్టు కూడా సకాలంలో పూర్తి కాలేదు, 2024 మార్చిలో అందాల్సిన తేజస్ వాహనాలు 1 రాలేదు, దేనికైనా కట్టుబడితే గడువులోగా అందించాలి, సిఐఏ సదస్సులో వాయిస్ అండ్ చీఫ్ అమర్ప్రీత్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సమక్షంలోనే వ్యాఖ్యలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే బీఆర్ఎస్ని బీజేపీలో కలిపే ప్లాన్ అంటూ, నేను జైల్లో ఉన్నప్పుడే ప్రతిపాదన, కవిత అడ్డుకుంటాననే కేసీఆర్కు దూరం చేసే కుట్ర, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేసే ప్రయత్నం జరుగుతుందని, తాను పార్టీలో ఉన్నంతకాలం అది కుదరదన్న ఉద్దేశం తన కేసీఆర్ దూరం చేసే కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ ఇంటి ఆడబిడ్డనని తనపై పెయిడ్ సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు ఇబ్బంది పెడితే ఊరుకోనని, తాను నోరు విప్పితే తట్టుకోలేరని హెచ్చరించారు. కొత్త పార్టీ అవసరం తనకు లేదని, ఉన్న పార్టీని కాపాడుకుంటే చాలని వ్యాఖ్యానించారు. కేసీఆర్ తన నాయకుడని, ఇతరుల నాయకత్వంలో పనిచేయనని స్పష్టం చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే లిక్కర్ గ్యాంగ్కి నేటి నుంచి పోలీస్ కస్టడీ, 2 రోజుల విచారణకు ఏసీబీ కోర్టు అనుమతి, రాజకేశ్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్పలను విచారించనున్న పోలీసులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరోవైపు సజ్జల కుటుంబ సభ్యులకి హైకోర్టులో ఊరట, వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి సోదరుల కుటుంబ సభ్యులకు హైకోర్టులో ఉపశమనం లభించింది. కడప జిల్లా సీకేదిన్ని మండలం పరిధిలోని పలు సర్వే నెంబర్లు 63.72 ఎకరాల భూమి స్వాధీనం చేసుకుంటే నెల 21 జిల్లా కలెక్టర్ ఇచ్చిన ప్రొసీడింగ్స్పై న్యాయస్థానం స్టే విధించింది. కలెక్టర్ ప్రొసీడింగ్స్ ఇచ్చే నాటికి ఉన్న స్థితిని యథాతథంగా కొనసాగించాలని అధికారులకు స్పష్టం చేసింది. విచారణ జూన్ 30కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ హరినాథ్ గురువారం ఉత్తర్వులు ఇచ్చారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే నా కేసు దర్యాప్తు చేస్తుంది మీరేనా, ఓ ఏసీపీని ప్రశ్నించిన పిఎస్ఆర్, విచారణ మధ్యలో వేరే ఛాంబర్లోకి కస్టడీలో ఉండగా జరిగిన ఘటన, విధుల్లో ఉన్న ఐపీఎస్ల వ్యవహారం, నా కేసును దర్యాప్తు చేస్తుంది మీరేనా, ఎక్కడ ఏసీపీ మీరంటూ ఏపీఎస్సీ గ్రూప్ 1 కేసులో నిందితుడిగా ఉన్న ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు పోలీస్ కస్టడీలో ఓ ఏసీపీని ప్రశ్నించారు. కేసులో నిందితుడిగా ఉన్న పిఎస్ఆర్ విధుల్లో ఉన్న ఐపీఎస్గా వివరించారని విమర్శలు వస్తున్నాయి. విజయవాడలోని జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయన కోర్టు 2 రోజులు పోలీస్ కస్టడీకి ఇచ్చిన విషయం తెలిసిందే. 25వ తేదీ ఉదయం నుంచి 26వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు ఆయన సూర్యాపేట పోలీస్ స్టేషన్లో ఉన్నారు. పిఎస్ఆర్తో పాటు కామ్సైన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ పమిడికాల మధుసూదన్ కూడా స్టేషన్లోనే ఉన్నారు. నందిగామ ఏసీపీ ఏబీజీ తిలక్ పిఎస్ఆర్ మధుసూదన్ని విడివిడిగా విచారించారు. తొలి రోజు విచారణ మధ్యాహ్నం కాగానే పిఎస్ఆర్ టాయిలెట్కి వెళ్తానని చెప్పారు. ఆయన గదిలో నుంచి బయటికి రాగానే సిబ్బంది టాయిలెట్లు చూపించారు. టాయిలెట్కి వెళ్ళి వచ్చిన తర్వాత పిఎస్ఆర్ విచారణ గదిలోకి వెళ్లకుండా పక్కన ఉన్న ఏడీసీపీ ఛాంబర్కి వెళ్ళారు. ఆ ఛాంబర్లో 2 ఏసీపీలు ఉన్నారు. ఆయన్ని చూడగానే 2 ఏసీపీల్లో ఒకరు బయటకు వెళ్ళిపోయారు. తను చూసి నిలబడిన మరో ఏసీపీని పిఎస్ఆర్ ప్రశ్నలు వేశారు. నా కేసుని ఏపీఎస్సీ కేసు మీరే దర్యాప్తు చేస్తున్నారు, మీరు ఎక్కడ ఏసీపీ అని అడిగారు. కేసుతో సంబంధం లేనప్పుడు ఎక్కడెందుకున్నారని అర్థం వచ్చేలా పిఎస్ఆర్ మాట్లాడారు. ఆయన అడిగిన ప్రశ్నలకు ఏసీపీ సమాధానం చెప్పడంతో సరేనంటూ వెళ్ళిపోయారు. టాయిలెట్కి వెళ్ళిన పిఎస్ఆర్ అక్కడి నుంచి నేరుగా ఏడీసీపీ ఛాంబర్లోకి వెళ్ళి ఏసీపీని కలిపి ప్రశ్నించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.